పాకిస్తాన్తో సింధు జలాల ఒప్పందం రద్దు. సింధు నది నీటిని ఎక్కడికి మళ్లిస్తారు? వేల టీఎంసీలను నిల్వ చేసే సామర్థ్యం ఉందా? ఇప్పటికిప్పుడు సింధు జలాల మళ్లింపు సాధ్యమేనా? సాగునీటి రంగ నిపుణులు ఏం చెబుతున్నారు? నీటిని ఆపాలంటే ఎన్ని ప్రాజెక్టులను కట్టాలి? ఎంత ఖర్చవుతుంది? ఎన్నేళ్లు పడుతుంది? పహల్గాం ఉగ్రదాడితో సింధు జలాలను నిలిపివేస్తూ పాకిస్తాన్కు భారత్ షాక్ ఇచ్చింది. అయితే ఆ నీటిని మనం ఎక్కడ నిల్వ చేస్తామంటూ అఖిలపక్ష భేటీ తర్వాత ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ప్రశ్నలు లేవనెత్తారు. పాకిస్తాన్కు నీళ్లను అయితే వెళ్లకుండా ఆపిన భారత్ వాటిని ఎక్కడ నిల్వ చేస్తుంది? ఎటువైపు మళ్లిస్తుంది? ఇది ఓవైసీకి మాత్రమే కాదు, ఇప్పుడు అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. అయితే ఇప్పుడు ఆ సమస్యకు పరిష్కారం కనుక్కునే మార్గాలను కేంద్రం ఇప్పటికే మొదలుపెట్టింది. సింధు జలాలను గరిష్టంగా ఉపయోగించడంపై కేంద్రం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. జమ్మూ కశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ను భారత్ ఊహించని దెబ్బ కొట్టింది. దౌత్య సంబంధాల్లో భాగంగా పాక్తో ఉన్న సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ ముగింపు పలికే వరకు ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. సింధు పరివాహక నదుల జలాలను స్వల్ప, మధ్యస్థ, దీర్ఘకాలికంగా ఉపయోగించుకోవడానికి అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలిస్తోంది. 1960 నాటి సింధు జలాల ఒప్పందం ప్రకారం తూర్పు నదులైన సట్లెజ్, బియాస్, రావి నీటిపై భారత్కు హక్కులు లభించాయి. పశ్చిమ నదులైన సింధు, జీలం, చీనాబ్ నీటి హక్కులు పాకిస్తాన్కు వెళ్లాయి. దీనికి ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వం వహించింది. ఈ ఒప్పందం ప్రకారం భారత్ సింధు నదిలోని 20% కంటే ఎక్కువ నీటిని వాడుకునే హక్కు ఉంది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎదుగుదలలో సింధు నది జలాలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. దాయాది సాగు భూమిలో సుమారు 80% పంటలకు నీరు అందిస్తుంది. దాదాపు 16 లక్షల హెక్టార్ల సాగు భూమికి సింధు నది జీవనాడిగా ఉంది. సింధు నది జలాల నీటిని పాక్కు వెళ్లనివ్వకూడదని భారత్ తీసుకున్న నిర్ణయం ప్రభావం ఇప్పుడిప్పుడే దాయాది దేశంపై కనిపించకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సింధు జలాలను నిల్వ చేయడానికి, మళ్లించడానికి తగిన వస్తువులు లేవు. ఈ కారణంగా ఆ నీటి ప్రవాహాన్ని వెంటనే ఆపడం భారత్కు కొంత కష్టమేనని దక్షిణాసియా నెట్వర్క్ ఆన్ డ్యామ్స్, రివర్స్ అండ్ పీపుల్ కి చెందిన హిమాన్షు థక్కర్ చెబుతున్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రాజెక్టుల ద్వారా పాకిస్తాన్కు వెళ్లే నీటిని 15% ఆపడం సాధ్యమేనని అంటున్నారు. దీర్ఘకాలంలో ప్రాజెక్టులు నిర్మిస్తే సింధు, దాని ఉపనదుల జలాలను పూర్తిగా భారత్లోకి మళ్లించే అవకాశం ఉంటుంది. సింధు, జీలం, చీనాబ్ నదులపై కొత్త ప్రాజెక్టులు కడితే అప్పుడు నీటిని ఆపవచ్చు. కేవలం ఆనకట్లను నిర్మిస్తే సరిపోదని, నదులను మళ్లించేందుకు భారీ సొరంగాలను తవ్వాల్సి ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టులు కట్టేదాకా సింధు జలాల మళ్లింపు భారత్కు అతిపెద్ద ఛాలెంజ్ కాబోతుంది. ఇప్పుడు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ఇకపై భారతీయ నదులపై నీటి నిల్వల కోసం ప్రాజెక్టులను చేపట్టే అవకాశం వచ్చింది. ఉత్తరాఖండ్లో ఉన్న తిహ్రీ డ్యాం లాంటివి 30 భారీ ఆనకట్లను నిర్మించాల్సి ఉంటుంది. ఎప్పటికిప్పుడు ఈ ఒప్పందం రద్దుతో పాకిస్తాన్పై ప్రభావం పడకుండా దీర్ఘకాలంలో ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు సింధు, జీలం, చీనాబ్ నదులపై భారత్ జల విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించింది. అయితే వాటిని రన్ ఆఫ్ ది రివర్ కేటగిరీలో చూపించింది. అంటే ప్రాజెక్టులున్నంత మాత్రాన పాకిస్తాన్కు నీటి సరఫరా నిలిచిపోదు. అలాగని ఏ ప్రాజెక్టుల కోసం నీటిని నిల్వ చేసుకునే వెసులుబాటు ఉండదు. నిజానికి భారత్ సింధు, దాని ఉపనదుల ద్వారా 18,653 మెగావాట్ల మేర విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు. ప్రస్తుతం 3,034 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే జరుగుతుంది. మరో 2,526 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. మరో 5,846 మెగావాట్ల ప్రతిపాదిత ప్రాజెక్టులు ప్రణాళిక దశలో ఉన్నాయి. సింధు ఒప్పందం నిలిపివేతతో ఇప్పుడు ఈ ప్రాజెక్టులను భారత్ వేగంగా నిర్మించే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న డ్యాంల నీటి నిల్వకు అనుగుణంగా వేగంగా ప్రాజెక్టులను నిర్మించడం సాధ్యమేనని అంటున్నారు.